రాజధాని కోసం ఇంత ధర్నాలు కానీ ఏదైనా 1548 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజుల నుంచి రైతులు కానీ మీరు అందరూ ఉన్నారా? మీతో పాటు నడిచారా అందరూ? ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మీతో పాటు నడుస్తున్నారా ఇప్పటికీ కూడా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మా ఉద్యమాన్ని దాదాపు 1550 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రపంచ ప్రజలకు కానీ అందరికీ తెలియజేస్తున్నందుకు మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఎప్పుడైతే ఉద్యమం మొదలుపెట్టామో అప్పటి నుంచి కూడా రైతులు కానీ రైతు కూలీలు కానీ మరి రైతు మహిళలు కానీ అందరూ మాతోనే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యమం మొదలైన తర్వాత ఈ ఏరియాలో రాజధాని ఆపేసిన తర్వాత పనులు లేకపోయేటప్పటికి కొంతమంది రైతు కూలీలు మరి వాళ్ళకి రోజు జీవన భృతి కావాలి కాబట్టి అప్పుడోసారి వచ్చి వెళ్తూ మరి వాళ్ళు బయటకు వెళ్ళి ఇక్కడ దాదాపు ఈ చుట్టుపక్కల ఎక్కడ పొలాలు లేవు కాబట్టి దాదాపు 50-60 కిలోమీటర్ల రోజు వెళ్ళి ఆటోల్లో మరి వాళ్ళు కూలి పనులు చేసుకొని వస్తున్నారు. మరి వాళ్ళకి ఆ కూలి పని చేసుకుంటేనే వాళ్ళకి జీవనాధారం గడుస్తుంది. మరి ప్రభుత్వం వారు పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు కానీ ఆ పథకాలు ఏదో వేడి నీటికి చన్నీటి తోడే కానీ వాళ్ళకి మరి రోజు భోజనం అయితే పెట్టే పథకాలు అయితే కాదయి. గవర్నమెంట్ వారు ఎంతవరకు ఇస్తారంటే ఆ ఇచ్చిన పథకాలని మనం ఉపయోగించుకొని కొంతవరకు మనం మరి దరిద్ర రేఖ నుంచి పైకి వెళ్ళడానికి మరి ఉపయోగించుకోవాలి. కానీ మరి ఎల్లప్పుడూ ప్రభుత్వం వారే మరి పథకాలు ఇస్తారు. మరి దాటితోనే మనం బతకాలంటే అది అయ్యే పని కాదండి. ఇక్కడ మీరు పొలాలు వేయట్లేదు, బయటికి వెళ్తున్నారన్నారు. మరి పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, ఖాళీ ఉన్నప్పుడు మన పొలాలు వేసుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్న రైతులు ఎందుకు ఖాళీగా ఉన్నారు అంటే ఇక్కడ ఒక చట్టం ఉందండి, ఏపీసీఆర్డీఏ చట్టం ఉందండి. ఈ చట్టం ద్వారా ఏంటంటే ఇది ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నారండి. ఈ భూముల్ని దాదాపు 98% ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేసి ఉన్నాయండి. అయితే 2% భూములు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ భూములు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఇక్కడ సరిహద్దులు కానీ డొంకలు కానీ మొత్తం చెరిపేసారండి. చెరిపేసేసి మొత్తం రైతులకు ఉపయోగపడేట్లా కొన్ని ప్లాట్లు, గవర్నమెంట్ వారికి భవిష్యత్తులో ఉపయోగపడేలా కొన్ని ప్లాట్లను తయారు చేసుకొని ఇక్కడ రోడ్లు కానీ మరి దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా అంతా కూడా వేయడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారండి. ఇప్పుడు కనుక ఈ మాస్టర్ ప్లాన్ మళ్ళీ ధ్వంసం చేసి మళ్ళీ ఇక్కడ పొలాలు పండించుకోవడానికి కుదిరే పని కాదండి. పైపెచ్చి ఇక్కడ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని పనులు చాలా వరకు మొదలుపెట్టారు. కొన్ని పూర్తయి ఉన్నాయి, కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అనేది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత అది కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. అది మరి రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము 1,00,000 కోట్ల రూపాయలతో ఇక్కడ రాజధాని కట్టలేమని చెప్తున్నారండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అదే అబద్ధాలు చెప్తున్నారండి. ఈ రాజధానికి గవర్నమెంట్ తరఫున రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదని చెప్పి ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ కొంతమంది ప్రజలు నమ్మారు మేము చెప్పిన మాటలని. ఎందుకు మేము ఇట్లా చెప్తున్నాం అంటే మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు దాదాపు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందండి. ఈ లోటు బడ్జెట్లో భూమిని రాజధానికి ఎక్కడోసారి భూమి తీసుకోవాల్సిందే. ప్రభుత్వ భూమి అంత భూమి ఉండదు. ఒకవేళ ప్రభుత్వ భూమి అంత ఉన్నా కానీ అక్కడ సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు తాగునీటి సరఫరా కల్పించాలి, మరి రవాణా సౌకర్యాలు కల్పించాలి, విమానాశ్రయం ఉండాలి దగ్గరలో. మరి బహుశా బయట నుంచి మరి అంతర్జాతీయ పెట్టుబడిదారులు వస్తే మనకి చూస్తానికి ఒక నగరం ఉంటే ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. రాష్ట్రానికి రాజధాని లేదు, కొత్త నగరం కావాలి. ఉన్న నగరం అభివృద్ధి చేసుకోవడం కాదు కదా, ఒక నగరం నిర్మించుకునే సత్తా కలిగిన నాయకుడు ఉంటే మనకు బాగుంటుందని చెప్పి ఆ రోజు మేము నమ్మి భూములు ఇచ్చామండి. ఇప్పుడు రాజధాని నగరం నిర్మించుకోవాలంటే తప్పే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ శాశ్వత రాజధాని అమరావతి అని అంటున్నారు కదా. శాశ్వత రాజధాని ఆయన ఎక్కడ చెప్పట్లేదండి. శాశ్వత రాజధాని అయితే మరి ఆయన విశాఖపట్నం ఎందుకు వెళ్తామని చెప్తున్నారండి. ఇక్కడ పరిపాలనా రాజధాని కూడా చెప్పట్లేదండి. ఇది అసెంబ్లీ ఒకటే ఉంటుందని చెప్తున్నారు. అసెంబ్లీ ఒకటే ఉండేటప్పుడు రాజధాని ఎట్లా అవుతుందండి? ఇది మాకు అప్పుడు ఏం హామీ ఇచ్చారు? అసెంబ్లీ, హైకోర్టు, మరి సెక్రటరియట్, మరి అంతా పరిపాలన అంతా కూడా అమరావతి నుంచే జరుగుతుంది. మిగిలిన వచ్చిన పరిశ్రమలన్నీ కూడా డివైడ్ చేస్తూ ప్రతి జిల్లాకి కూడా ఒక పరిశ్రమ ఇస్తామని చెప్పి వాళ్ళ హామీ ఇస్తేనే మేము ఇక్కడ భూములు ఇచ్చామండి. భూములు ఇచ్చేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు ఇబ్బంది పడ్డామంటే ఇది రాజధాని ప్రాజెక్ట్ అనేది దాదాపు కొన్ని దశాబ్దాల పాటు సాగే ప్రాజెక్ట్. ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మరి కంటిన్యూషన్ చేయాలి. మరి అట్లా చేస్తుందా లేదా అని మేము ఇబ్బంది పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అమరావతి రాజధాని అని సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మరి ప్రాంతానికి మధ్య నేను గొడవ పెట్టనన్నారు. 30,000 ఎకరాల భూములు కావాలన్నారు. మరి ఇంత నమ్మబలికిన తర్వాత మేము భూములు లేకుండా ఎలా ఉంటామండి? అందులో రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది. మాకు కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. ప్రజలందరూ ఇదే గమనించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి రాష్ట్రంలో డబ్బులన్నీ కూడా అమరావతిలో పోస్తున్నారు, అమరావతి రైతులకి దోచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతున్నారు. మాకు కేవలం 10 సంవత్సరాల పాటు కౌలు ఎక్కడే ఇస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి యాన్యుటీ ఇస్తారు. 30,000 రూపాయలు మెట్టకి, జరుపుకి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 10% పెంచి కౌలు ఇస్తున్నారండి మాకు. ఇప్పటికీ 1500 రోజులైంది కదా, ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రాజధాని ఇక్కడ మూడు రాజధానులు వాళ్ళు కంటిన్యూగా చేస్తారు. అప్పుడు మీ 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 అభిప్రాయం ఎలా ఉండిద్ది? మీరు అప్పుడు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
మేము భవిష్యత్తులో వచ్చే దాని గురించి ఇప్పుడే పట్టించుకోండి. ప్రస్తుతానికి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అమరావతి ఎలా పుట్టింది, అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది, గవర్నమెంట్కి రూపాయి ఖర్చు లేకుండా సిఆర్డీఏ ద్వారా అప్పులు తీసుకొచ్చి ఇక్కడ రాజధాని కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ వచ్చే ఆదాయం సిఆర్డీఏకే వస్తుంది. ఈ అప్పులన్నీ తీర్చుకుంటారు సిఆర్డీఏ వాళ్ళు. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం 13 జిల్లాలకు పంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏంటంటే తమిళనాడుకి చెన్నై ఉందండి రాజధానిగా, హైదరాబాద్కి తెలంగాణ ఉంది, మరి మహారాష్ట్రకి ముంబై ఉంది. దాదాపు 90% ఆదాయం అంతా కూడా ఈ రాష్ట్రానికి రాజధాని నుంచే వస్తుందండి. ఇప్పుడు విశాఖపట్నం అంటే అది డెవలప్మెంట్ అయింది, అది కాదంటలేదు. మేము అక్కడ రాజధాని పెట్టంటే మాకు ఇక్కడ రాజధాని పెట్టక ముందు కనుక అక్కడ రాజధాని పెట్టినట్టయితే మేము ఉద్యమాలు చేసేవాళ్ళం కాదండి. మరి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనించాలి. అన్నట్టు విశాఖపట్నం రాయలసీమలకు చాలా దూరం అండి. మరి ఇక్కడ రాష్ట్రానికి రాజధాని మధ్యలో ఉండాలి. మరి ఆ ప్రాంతం ఉత్తరాంధ్ర వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి కూడా మధ్యలో ఉండాలి. ఇక్కడ నీటి వనరులు ఉన్నాయి, దగ్గరలో విమానాశ్రయం ఉంది, మరి అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉందని చెప్పి మమ్మల్ని నమ్మించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అప్పుడు నమ్మారండి. మరి 5 సంవత్సరాల గతంలో ఎప్పుడు కూడా 3 రాజధానులు అని చెప్పి గొడవలు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి జై కొట్టారు. మరి ఎలక్షన్లు వెళ్ళబోయేటప్పుడు కూడా 2019లో మరి అప్పుడు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధానులు మార్చేస్తారు, మిమ్మల్ని నమ్మలుగుతున్నారని చెప్పారు. అయినా కానీ నమ్మకుండా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ సీటు కానీ మంగళగిరి సీటు కానీ మరి అధికార పార్టీ వల్లనే గెలిపించామండి మేము. మరి మాకు నమ్మినందుకు మా గొంతు కోసేసి ఇప్పుడు మా గొంతు కోసుకుంటుంది. మాకు ఇవాళ కాకపోతే రేపైనా సరే కోర్టులో మాకు న్యాయం జరుగుద్ది. కానీ ఇక్కడ దళితులు ఉన్నారండి, ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఇది. దాదాపు 6 నియోజకవర్గాలు ఉన్నాయండి చుట్టుపక్కల రాజధానిలో. మరి అట్లాంటి రాజధానులు మరి దళితులకు కూడా ఉపయోగపడకుండా మరి కనీసం వాళ్ళకి జీవో ఇచ్చేసి వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా కొనుక్కోవడానికి లేకుండా వాళ్ళకి ఎంత మట్టుకు 4 సంవత్సరాల నుంచి ఈయన వచ్చిన కానీ కౌలు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నాడంటే వాళ్ళతో పాటు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మాకు రైతులు కూడా కౌలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శాస్త్రం. ఎంతసేపటికి నేను విశాఖపట్నం వెళ్తాను అంటున్నాడు. విశాఖపట్నం ఎన్నిసార్లు వెళ్తున్నాడు? మరి ప్రతిసారి విశాఖపట్నం వెళ్తాడో విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నామండి. మరి ఇట్లాగా పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేస్తే దాదాపు 70 సంవత్సరాల నుంచి మనకి రాజధాని లేకుండా మరి కొంతకాలం మద్రాసులో ఉన్నాం, కొంతకాలం హైదరాబాద్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా మన సొంత రాజధాని కట్టుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తానంటే నేను రాజధాని కట్టలేను, లక్షల కోట్ల డబ్బు అవుతుంది అన్న. లక్షల కోట్ల డబ్బు అయ్యేటట్టున్నా లక్షల కోట్ల డబ్బు కాకపోయినా సరే డబ్బును తీసుకొచ్చి డబ్బును డెవలప్మెంట్ చేసి మీరు రాజధాని కట్టి చూపించి రాష్ట్రానికి ప్రజానాయకుడు మీరు నిరూపించుకోవాలి. ఎంతసేపు మీరేం చెప్తున్నారు, రాజధాని నేను కట్టలేము, అక్కడ 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎవరైతే కట్టదలుచుకున్నారో ఎవరైతే కట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి కడతారు ఇక్కడ రాజధాని లేని ఎన్ని సంవత్సరాలు రాజధాని లేకుండా మనం ఉంటాం? ఎంతసేపు 3 రాజధానులు అంటారు. 3 రాజధానులు అయ్యే పనే కాదండి. మరి రాయలసీమ వాళ్ళు అమరావతి రావాలన్నా, అమరావతి వాళ్ళు విశాఖపట్నం వెళ్ళాలన్నా, విశాఖపట్నం వాళ్ళు రాయలసీమ వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా ఇది జరిగే పని కాదండి. ఇది ఎక్కడెక్కడ ఖర్చులతో కూడుకున్న పని. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనించాలి. ఏకైక రాజధానిగా అమరావతిని ఎవరైతే మేనిఫెస్టోలో పెడతారో ఆ పార్టీని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. అమరావతి ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి గతంలో మరి ఉద్యోగాలు వచ్చినాయి, అందరూ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే వారి ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి వారు మాయలో పడిపోయి ఒక్క ఛాన్స్ అంటే అందరూ ఆయనకి ఓటేసి గెలిపించారు. మరి ఆయన నిలబెట్టుకోకుండా మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మమ్మల్ని తోలనాడుతూ మరి మా మహిళలను కానీ మా రైతులను కానీ ఎంతో హింసించి కొన్ని వందల కేసులు పెట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.